గుంపులు గుంపులుగా వచ్చేవారంట. ఆయన కొండ మీద కూర్చొని తన శిష్యులతో కలిసి ప్రార్థన ప్రారంభించినప్పుడు అనేకులు ఇక్కడికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అయితే వచ్చిన వారిని చూసి ప్రభు ఏమన్నాడంటే, ఎంతమంది వచ్చారు కదా, మరికి ఆహారం పెట్టాలి కదా, ఎలాగా అని తన శిష్యులై వారికి చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి మనందరిని బట్టి కూడా మౌనిక కావచ్చు, ఫేస్బుక్ కూడా లెక్క వేసుకోవచ్చు. అయితే ఎంత చేశారు, ఇంకేమైనా చెయ్యాలా, మిగులుద్దా అనేటువంటిది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అక్కడ ప్రభువుకు కూడా ఏమవుతుందంటే, వచ్చినటువంటి జన సమూహం బట్టి మీరు వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే పక్కన ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తున్నారంటే 9వ వచనం చదివితే ఏముంది అక్కడ అమ్మా చూడండి ఒకసారి. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమును యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. చాలండి, చివరి వచ్చిన 13వ వచనం. కాబట్టి వారు భుజించిన తర్వాత చాలండి. చూడండి ఇక్కడ చూస్తే చివరికి 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి చిన్నవాడి దగ్గర నుండి తీసుకుని ప్రభు ఆకాశం వైపు తండ్రి